ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన గార్డెన్లో ఎక్కువ పువ్వులు కాయలు రావాలి అంటే మన మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఈరోజు నేను చౌహాన్ క్యూ మెథడ్లో జామకాయలతో ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సిందల్లా బెల్లము అండ్ జామకాయలు, పండినవి కానీ లేదా ఏదైనా కుళ్ళిపోయిన జామకాయలైనా పర్వాలేదు. మనము జామకాయలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో బెల్లము అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు ఏ బెల్లమైనా యూజ్ చేయొచ్చు, నల్ల బెల్లమైనా యూజ్ చేయొచ్చు, రెడ్ కలర్ బెల్లమైనా యూజ్ చేయొచ్చు. మీకు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ బెల్లాన్ని యూజ్ చేయాలి. బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు, కానీ తక్కువ క్వాంటిటీ అయితే అవ్వకూడదు. తక్కువ క్వాంటిటీ అయితే ఫంగస్ వస్తుంది. ఇది మనము తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా దంచుకోవాలి. వీటిని కట్ చేసుకొని మీకు చూపిస్తాను. నేను వీటిని కట్ చేసుకున్నానండి. యాక్చువల్లీ దీన్ని చేయాల్సినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మన చేతులు తడిగా ఉండకూడదు, ఆ ఫ్రూట్స్ తడిగా ఉండకూడదు. మనము పచ్చళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటామో సేమ్ ప్రికాషన్స్ ఇక్కడ కూడా తీసుకుంటాము. అండ్ ఆల్సో ఇవి అనేది ఒక జాడీలో పెట్టుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మనం పచ్చళ్ళు నిల్వ చేసుకుంటాం కదా, అలాంటి జాడీలు. అవి లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బాకి ఇది 3 వంతులు మాత్రమే రావాలి. అంతకంటే ఎక్కువ రాకూడదు. పైదాకా వస్తే దాని నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. నేను యాక్చువల్లీ కొంచెమే అంటే 3 జామకాయలతోనే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మా గార్డెన్ చాలా చిన్నది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నేను నిలవ పెట్టుకునే బదులు ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్‌గా చేసుకుంటాను. నాకు ఇదే ఎక్కువ. ఎందుకంటే దీనిని మనం యూజ్ చేసేది ఒక టేబుల్ స్పూన్ వచ్చి 1 ఎంఎల్ వచ్చి 1 లీటర్‌కి యూజ్ చేస్తాము. పెద్ద చెట్లయితే అది కూడా 5 ఎంఎల్ ఒక లీటర్ వాటర్‌కి వాడతాము. అంటే నా గార్డెన్ మొత్తానికి నాకు 30 లీటర్ల వాటర్ పడుతుంది. 30 లీటర్ల వాటర్ గాను 30 ఎంఎల్ సరిపోతుంది. మరీ పెద్ద చెట్లయినా కానీ నాకు 90 ఎంఎల్‌కి మించి నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను తయారు చేసుకునే ఈ లిక్విడే నాకు 2 ఆర్ 3 టైమ్స్‌కి యూజ్ అవుతుంది. కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీ గార్డెన్ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. ఇది వ నిల్వ వచ్చి మనము ఇది చేసుకున్న 15 రోజుల నుంచి 6 నెలల లోపల ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఆకుకూరలకు తప్పించి మిగతా వాటన్నిటికి ఇవ్వాలి. అంటే పూత, పిందె ఉన్న వాటికి ఇవ్వాలి. ఒక మొక్క చేంజ్ ఓవర్ పీరియడ్ అంటే పూత దశ ఒకటి, కాయలు కాసినప్పుడు వాటికి బలం లేకుండా ఉంటుంది కదా, దానికోసమని వీటిని లిక్విడ్ ఈ ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్ అనేవి ఇస్తాము. ఈ ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్ మనం తయారు చేసుకునేది గ్రేప్స్, దానిమ్మ, మామిడి, పపాయ, బనానా, మనకి తియ్యగా దొరికే ప్రతి ఒక్క పండు నుంచి చేసుకోవచ్చు. ఒక్క సిట్రజన్, నిమ్మ, ఆరెంజ్ జాతి మొక్కలకి అలాంటి ఫ్రూట్స్‌తో తప్పించి మిగతా అన్నిటికి చేసుకోవచ్చు. వాటిని కూడా చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం వచ్చి మనము సేమ్ మళ్ళా అదే ప్లాంట్స్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పించి అవి రిమైనింగ్ ప్లాంట్స్‌కి యూజ్ అవ్వవు. సిట్రజన్ జాతి పుల్లగా ఉండే పండ్లతో మనము ఈ ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూస్ చేసుకుంటే ఆ పుల్లగా ఉండే మొక్కలకి మాత్రమే అది ఉపయోగపడుతుంది గానీ, మన వెజిటబుల్ గార్డెన్‌లో అది ఉపయోగపడదు. అందుకోసం అనేసి మనము తియ్యగా ఉండే పండ్లు ఏ పండ్లతో అయినా ఇలా చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా నేను పొడిగా చేసేసి ఒక డబ్బాలో మిక్స్ చేస్తానండి. ఇప్పుడు చూయిస్తాను. నేను 1 లీటర్ పెయింట్ డబ్బాలో తయారు చేసుకుంటున్నానండి. మాక్సిమం నా గార్డెన్‌లో ఇవి అవైలబుల్‌గా ఉంటాయి. నేను ఎప్పుడు వీటితోనే తయారు చేసుకుంటాను. వీలైనంత వరకు మెత్తగా పిసకడానికి ట్రై చేయండండి. ఇది చాలా మందికి చూడ్డానికి అనీజీగా ఉంటుంది. కాకపోతే మన మొక్కల కోసం కదండీ మనం ఈ కష్టమంతా ఇదంతా చేస్తుంది. ఇలా చిన్నవి చేయటం ద్వారానే మనము ఈల్డింగ్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతామండి. ఒట్టి మన కంపోస్ట్‌ల ద్వారా మనకి కొంచెమే ఎనర్జీ వస్తుంది. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ద్వారా ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది మన మొక్కలకి.
ఇది మిక్స్ చేసుకున్నాక ఈ స్ట్రక్చర్‌లో ఉందండి. మీరు తీసుకునే ఫ్రూట్‌ని బట్టి ఈ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు పైనాపిల్ అలాంటివి తీసుకున్నారు అనుకో ఇదొచ్చేసేసి బాగా జ్యూసీగా లిక్విడ్ ఫామ్‌లో ఉంటుంది. ఇది కొంచెము లిక్విడ్ ఫామ్ తక్కువ కదా! జామకాయ పల్ప్ ఎక్కువ ఉంటుంది కదా! అందువల్ల ఇది విత్తనాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది చేశాను కానీ నాకు ఇంకొక డౌట్ వస్తుందండి. ఈ విత్తనాలన్నీ పడేసి ఇయన్నీ మొక్కలొస్తాయేమో అని డౌట్‌గా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఇది చేసిన తరువాత వడకట్టుకొని ఆ మిగిలినవి కంపోస్ట్‌లో ఏసేసేసి తర్వాత నేను మన మొక్కలకి ఇస్తానండి. లేకపోతే ప్రతి విత్తనము చెట్టయిపోయిందనుకో, మనకసలు మన గార్డెన్ మొత్తం అప్పుడు ఇంక జామ తోటయిపోతుంది. కాబట్టి వడకట్టుకొని దాన్ని కంపోస్ట్‌లో కంటే కూడా బయట పడేయటం బెటరండి. ఇది చేసుకునే విధానము. చేసుకున్న తర్వాత దీనిని మనము ఎక్కడైనా నీడగా ఉండే ప్లేస్‌లో పెట్టాలి. దీని మీద మూత పెట్టకూడదు. ఏదైనా కాగితంతో కట్టుకోవాలి. కట్టుకొని నీడ ఉండే ప్లేస్‌లో మన గార్డెన్‌లో కానీ, లేకపోతే మన కిచెన్‌లో ఎక్కడైనా సింక్ కింద గానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 15 డేస్ తర్వాత నుంచి ఎప్పుడైనా మనము మన మొక్కలకి వీటిని ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. నేను మొత్తము పిసికి నీట్‌గా సైడ్‌కి చేశాక మిక్స్ చేసిన తర్వాత ఈ జామకాయ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అనేది ఈ కండిషన్‌లో ఉంది. ఇలా ఉన్న తర్వాత దీనిని మనము ఒక పేపర్ వేసి ఏదైనా ప్లెయిన్ పేపర్ తీసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఒక దారం సహాయంతో దీనిని కట్టేసేసి మన గార్డెన్‌లో కానీ లేదా మన షింక్ దగ్గర కిచెన్‌లో గానీ నీడ తగిలే ప్లేస్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 15-6 నెలల లోపల మనము దీనిని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. 15 రోజులైందండి. ఇవి జామకాయతో మనం చేసుకున్న ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసు. ఇప్పుడు ఏ కండిషన్‌లో ఉందో ఓపెన్ చేసి చూద్దాము. ఇలా ఉందండి ఆఫ్టర్ 15 డేసు. మనము దీనిని యూజ్ చేసుకునేటప్పుడు ఒక స్పూను వచ్చేసి 1 లీటర్ వాటర్ పెద్ద పెద్ద చెట్లయితే. లేదు అంటే ఒక 1 ఎంఎల్ 1 లీటర్ వాటర్‌కి యూజ్ చేసుకోవచ్చు. మన గార్డెన్‌లో పెద్దవి, చిన్నవి అన్నీ ఉంటాయి కాబట్టి మనం అప్రాక్సిమేటర్‌గా ఏసుకోవచ్చు. నో ప్రాబ్లము. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌లో చెప్పాలి అంటే 5 ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ ఆఫ్ వాటర్. నేనైతే నా గార్డెన్‌కి ఒక 30 లీటర్ల వాటర్ సరిపోతుందండి. దీన్ని నేను అప్రాక్సిమేటర్‌గా వేసుకుంటాను. మనము చేసేది ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి కొంచెం కొలతలు అటు ఇటు అయినా కానీ ఏం ప్రాబ్లమ్ లేదు. డైల్యూషన్ కొంచెం ఎక్కువ కావాలండి. తక్కువైతే అవ్వకూడదు. ఇది జామకాయలో పల్ప్ ఎక్కువ ఉండటం మూలాన చాలా స్టిక్కీగా ఉందండి. గట్టిగా అయిపోయింది. మీరు పైనాపిల్ గాని అలాంటి ఫ్రూట్స్‌తో గాని బనానా కూడా చాలా లిక్విడీ ఫామ్‌లో ఉంటుందండి. డైల్యూషన్ కొంచెం ఎక్కువైనా నో ప్రాబ్లమ్ అండి. తక్కువైతే అవ్వకూడదు. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనము ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటికి ఇచ్చుకోవచ్చు. పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయి. ఆకుకూరలు మినహాయింపి అన్నిటికి ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలకి ఇచ్చుకుంటే హానేమి లేదు. కాకపోతే ఫ్లవరింగు, ఫ్రూటింగ్‌కి ఎళ్ళిపోతుంది. ఆకుకూరలని మనం ఆకుల కోసం పెంచుకుంటాము కాబట్టి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్‌కెళ్తే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇలా ఫుల్ కాయలుండే ప్లాంట్స్‌కి కూడా మనం ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు. మన రెగ్యులర్ వాటర్ కంటే ఇట్లా డిఫరెంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. సమ్మర్ సీజన్ అయితే ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే పనైతే మీరు ఈవినింగ్ టైమ్ ప్రిఫరబుల్. ఇలా చిన్న చెట్లు కూడా బాగా ఎదిగి మనకి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది. ఈ మొక్కలు కూడా మనలాగేనండి హ్యూమన్ బీయింగ్స్. మనం ఇప్పుడు ఎండ్‌లో నుంచొచ్చాక మనం రెగ్యులర్ వాటర్ కంటే లెమన్ జ్యూస్‌లు కానీ, షర్బత్‌లు కానీ, బటర్ మిల్క్‌లు గానీ ప్రిఫర్ చేస్తాం కదా! ప్లెయిన్ వాటర్ తాగాలనిపించదు కదా! ఇవి కూడా పాపం ఎండలో ఉంటాయి కాబట్టి, ఇలా రెగ్యులర్ వాటర్ నుంచి ఎప్పుడైనా వారానికి ఒక్కసారి డిఫరెంట్ వాటర్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అండి. ఇవేమి పెద్ద ఖర్చుతో కూడినదేమీ కాదు. మన ఇంట్లో ఎప్పుడైనా వేస్ట్‌గా ఉన్న దాంతో చేసుకుంటే చాలండి. లేదా మీరు షాప్‌కెళ్ళినప్పుడు తెచ్చుకున్నా ఓకే. ఇది చూడండి అసలెలా ఉన్నాయో కాయలు. నేల మీద కూడా ఈ రకంగా ఒక చెట్టుకొస్తాయో లేదో డౌటండి. ఇక్కడ మన టెర్రస్ గార్డెన్ మీద ఒకటే ఒక గ్రో బ్యాగ్ 12/2 గ్రో బ్యాగ్‌లో ఇన్ని కాయలొచ్చాయి.
ఇలా మనకి చిన్న చిన్న కవరుల్లో మనకి ఈల్డింగ్ రావాలన్నా కానీ మనకి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎంత ఎరువులు ఇచ్చినా కానీ. మనము ఇప్పుడు బాలేనప్పుడు మనకి సాలిడ్ ఫుడ్ ఇవ్వరు. సెలైన్ కడితే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది. గ్లూకోజ్ తాగండి అని చెప్తారు తప్పించి, మీరు అన్నం తినండి మీకు ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది అని చెప్పరు. అలాగే మన మొక్కలకి కూడా ఎదగడానికి ఎరువులు, మట్టి అన్నీ అవసరం. కానీ మనకి పూత, పిందె, కాయ అన్నీ రావాలి అంటే హెల్తీ ఫ్రూట్స్ అయి రావాలి అంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవసరం. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్డు మనకి ఎంతెంత కాస్ట్ ఉంటుందో మార్కెట్‌లో తెలుసు. మళ్ళా ఆ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్‌గా గ్రో చేస్తున్నారో లేదో మనకు తెలీదు. మనం ఎళ్లి చూడము. మన ఇంట్లో ఉండే కొంచెం ప్లేస్‌లో మనము ఏయో ఒకటి మీకు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి గ్రో చేసుకుంటే మనకు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న క్యాప్సికము, మిర్చి ప్లాంట్స్ మనమే చూస్తున్నాం కదా! మిర్చి మనకి ఎంతెంత హార్వెస్ట్ వస్తుందో. పావు కిలో, అర కిలో దాకా వస్తున్నాయి ఒక్కొక్క హార్వెస్ట్‌లో. ఉన్న 3, 4 ప్లాంట్స్ నుంచే. ఇలా మనకి మంచి మంచి హార్వెస్టులు రావాలంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అడుగున మాత్రము వదిలేసానండి. ఆ అడుగున మొత్తము వచ్చేసి పిప్పి ఉంది. ఇదిగోండి విత్తనాలన్నీ అడుక్కెళ్ళిపోయినాయి. నేను పైన లేయర్ వాటర్ మాత్రమే పోస్తున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలు పడి మళ్ళా అన్ని పాట్స్‌లో జామ మొక్కలొస్తాయనేది. ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలుకి స్ప్రౌట్స్ వచ్చినాక. హెల్తీ ప్లాంట్స్ కావాలి అంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. చాలా మందికి గ్రో చేయాలని ఉంటుంది. కానీ ఎలా చేయాలో తెలీదు. మనము ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాయిల్ మిక్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో ఉన్నాయండి. ఇక జాంకాయలు చూడండి చిన్న చిన్న చెట్లు కుండీల్లో చెట్లకి ఎంత బాగా కాసాయో. ఇవి చాలా స్వీట్‌గా కూడా ఉంటాయి. కాకపోతే మీరు జామ చెట్టు ఒకటి పెట్టుకోకండి. 2 ఆర్ 3 ప్లాంట్స్ పెట్టుకుంటే మనం అసలకి ఇంక జామకాయలు బయట నుంచి తెచ్చుకోవనలేదు. ఒక ప్లాంట్ ఉంటే ఆ ఒక్క ప్లాంట్ నుంచి వచ్చే ఈల్డింగ్ అనేది ఒక ఫ్యామిలీకి సరిపోదు. మళ్ళా ఈ ఫ్రూట్స్ మనకు అలవాటైపోతే మనకు బయట ఫ్రూట్స్ అసలు తినాలని కూడా అనిపించదు. కాబట్టి మేము అందుకోసమని నేను ప్రిఫర్ చేసేదంటే నలుగురుండే కుటుంబానికి ఒక 3 జామ చెట్లేసుకున్నారంటే ఒక 25/24 గ్రో బ్యాగ్‌లో కానీ, ఇటువంటి పెద్ద కంటైనర్ ఏదైనా ఉన్నా కానీ ప్రిఫర్ చేసి వేయండండి. చాలా విపరీతంగా కాస్తున్నాయి. నాకైతే ఈ జాంకాయ కొన్న దగ్గర నుంచి ఈల్డింగ్ ఉంటుంది. అన్ని చెట్లకి వాటరింగ్ అయిపోయిందండి. లాస్ట్‌లో మా ట్యాంక్‌లో ఉన్న మునగ చెట్టు పూత చూసారా ఎంత బాగుందో. ఇలాంటి వాటికి కానీ మనం ఇచ్చుకుంటే ఈ ఫెర్టిలైజరు పూత నిలబడి ప్రతి పిందె కాయ అవుతుంది. ఇది ఓన్లీ ఫెర్టిలైజర్ అండి. ఇట్స్ నాట్ పెస్ట్ కంట్రోలర్. ఫెర్టిలైజర్‌కి, పెస్ట్ కంట్రోలర్‌కి డిఫరెన్స్ తెలుసు కదండీ. ఫెర్టిలైజర్స్ అంటే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చేవి. అదే పెస్ట్ కంట్రోలర్స్ అంటే మనకేమన్నా డిసీజెస్ వచ్చినప్పుడు ఆ పెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. జామ కాయతో ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూస్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. మీకేమైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.